మూడేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందంటున్నారు టీఆర్ఎస్ సీనియర్ నేతలు. కేసీఆర్ తనదైన మార్కు పాలనతో దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దారని కొనియాడుతున్నారు. ఈ మూడేళ్ల పాలనపై టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమంటున్నారో మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 3 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చనే అంశంపైన మనతో మాట్లాడడానికి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని విషయాలు సార్ చెప్పండి, ఈ 3 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఎంతవరకు నెరవేర్చాను? మొదటగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైనటువంటి వాళ్ళందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ 3 సంవత్సరాల పాలనలో దేశంలో ఎక్కడ లేనటువంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం ఈ రాష్ట్రం చుట్టింది. అందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైనటువంటి లబ్ధిని అందించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. అందులో ప్రత్యేకంగా పేద వర్గాలు, రైతాంగం మీదనే ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఈ రాష్ట్రం పెట్టింది. అసలు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో చీకట్లే తప్ప వెలుగులు చూడరు తెలంగాణ ప్రజలు అనేటువంటి ఒక భావన ఉండేది. అలాంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు నిరాటంకంగా కొనసాగించడంతో పాటు రైతాంగానికి 9 గంటల విద్యుత్తును నీటికి అందిస్తున్నటువంటి వైనం. అదేవిధంగా 200 రూపాయలు ఉండేటువంటి పెన్షను ఇవాళ 1000 రూపాయలకు పెంచి వృద్ధులకు, వితంతువులకు 1500 రూపాయలు వికలాంగులకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇదొకటే కాదు, ఇవాళ ఒంటరి మహిళలకు కూడా ఈ రోజు నుంచే ఏప్రిల్, మే మాసానికి సంబంధించినటువంటి పెన్షన్ కూడా అందజేయబోతా ఉన్నాం. అదేవిధంగా రైతులను కాపాడాలనేటువంటి ఉద్దేశంతోనే విద్యుత్తు నిరాటంకంగా ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ వచ్చే రబీ ఖరీఫ్లకు ఎకరాకు 8,000 చొప్పున మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి పెట్టాలని చెప్పి ప్రతి ఎకరా భూమి కూడా సేద్యంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతోనే దేశంలోనే నూతన విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించారు. 17,000 కోట్ల రుణాలు ఇప్పటికి మాఫీ చేసి ఉన్నాం. ఇది కాకుండా రేపు వచ్చే సంవత్సరం నుంచి రైతులకు పెట్టుబడే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి తీరు దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రం అమలు చేయబోతున్నది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అదేవిధంగా వృత్తికి సంబంధించినటువంటి పలు విషయాల్లో వాళ్ళ గొర్రె కాపర్లకు గొర్రెలిచ్చే కార్యక్రమం కావచ్చు, మరి దళారుల చేతుల్లో చిక్కిపోతున్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వమే చేపలు చెర్లల్లో వేసి సొసైటీ సభ్యులందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని మత్స్య సంపదను పెంచుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగును చూడాలనేటువంటి ఆలోచనతోనే మత్స్య సంపద విషయం కావచ్చు. అదేవిధంగా చేతి వృత్తుల మీద ఆధారపడే కుమ్మరి, కమ్మరి, నాయ బ్రాహ్మణులు వీళ్ళందరికీ కూడా ఇవాళ వివిధ కార్పొరేషన్ల ద్వారా మరి కార్యక్రమాలు అందజేసి వాళ్ళందరినీ కూడా జనజీవనంలో వారు కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. ఇలాంటి ప్రతి సెక్షన్ను, ప్రతి వర్గాన్ని మరి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం. అదేవిధంగా ఎన్నికలకు ముందు కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా కానీ తెలంగాణ వస్తే మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, గిరిజనులకు వాళ్ళ ఉన్న శాతాన్ని బట్టి పెంచేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇప్పటికే చట్టం శాసనసభలో చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే చట్టాన్ని అమల్లోకి తేవాల్సిన కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవ రూపంలో జరుగుతున్నటువంటి. ఎందుకంటే 3 సంవత్సరాల మొదటి 6 మాసాలు మనం చదువుకునేదానికే సరిపోయింది. సరిగ్గా పనిచేసేదానికి 2.5 సంవత్సరాలే. ఈ 2.5 సంవత్సరాల్లో ప్రాజెక్టుల రూపకల్పన కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, లేకపోతే ఇలాంటి నూతన కార్యక్రమాలు కానీ, ఆర్థిక పరిస్థితిని దేశంలో మొదటి స్థానంలో ఉంచినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి ముఖ్యమంత్రి గారే, కేసీఆర్ గారే మరి ఈ దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఆర్థిక మరి పరిపుష్టిలో ముందుంచినటువంటి ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. కాబట్టి ఇన్ని అమోఘమైనటువంటి కార్యక్రమాలు ఒకవైపు చేస్తూ
రాష్ట్రాన్ని కూడా దేశంలోనే మొదటి స్థానంలో ఉంచేటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది ఒక సామాన్యమైనటువంటిది కాదు. కాబట్టి ఈ సందర్భంగా వచ్చే 2 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా 100% పూర్తి చేసి మరి ఎన్నికల్లో ఓట్లు అడిగేటువంటి కార్యక్రమం ఉంటుందనేటువంటి విషయం స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి అనుగుణంగానే వాళ్ళ మరి ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంకా ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతిపక్షాలు వాళ్ళ యొక్క బాధ్యత కాబట్టి ఏదో రకమైనటువంటి గగ్గోలు పెట్టి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచనలు ఉంటారు. అది సహజమైనటువంటిది. కానీ ప్రజలు దాన్ని నమ్మేటువంటి పరిస్థితులు లేరు. తెలంగాణ రాష్ట్రానికి, నూతన రాష్ట్రానికి సరైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. దాంట్లో ఎవరికి అనుమానపడాల్సిన అవసరం లేదు. వారు కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. కాబట్టి అవతరణ దినోత్సవ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ఎంపీ గారు ఒకటే చెప్తున్నారు, 60 ఏళ్ల కాల సహకారం సాధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు బాధ్యత చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని, ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు కూడా రూపొందించారని, కొన్ని పథకాలు మిగిలి ఉండొచ్చి ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఎంపీ గారు చెప్తున్నారు. కిరణ్, భారత్ టుడే న్యూస్.